మీరందరూ నా ప్రీవియస్ వీడియో చూసుంటారనుకుంటున్నాను. అది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈ రోజు వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గా కుకింగ్ కాకుండా ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. లండన్ లో ఉన్న రాయల్ నవాబ్ అనే రెస్టారెంట్ కి వెళ్ళాము. స్పెషల్ ఏంటి అంటే ఆ రోజు మా అమ్మాయి బర్త్డే, సో బయట తినాలి అనేసి వెళ్ళామన్నమాట. రెస్టారెంట్ లోకి ఎంటర్ అవ్వగానే ఇలా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ లాగా ఉండిందనమాట. చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఎక్కడి నుంచి ఈ వాటర్స్ వస్తున్నాయమ్మా అని అడిగారు. సో ఇక్కడ అయితే నాన్ వెజ్ లవర్స్ కి అయితే ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఇట్స్ సలాడ్ సెక్షన్. సో దీని నుంచి పక్కకు వచ్చేస్తే మనకి మొత్తం ఏమంటారు లెబనీస్ స్టైల్లో అన్ని ఫుడ్ ఉందన్నమాట. ఇక్కడ హ్యూమస్ అవి అన్నీ దొరికాయి. ఇవన్నీ సూప్ సెక్షన్. తర్వాత నూడిల్స్ సెక్షన్. అండ్ నూడిల్స్, లసానియా అండ్ పిజ్జా ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. నేనైతే కొద్దిగా చికెన్ లసానియా అండ్ చికెన్ సూప్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ స్ప్రింగ్ రోల్స్, చికెన్ పకోడీ అండ్ ఆలూ బజ్జీ ఇవి కూడా ఉన్నాయండి అక్కడ. యాక్చువల్గా మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినది పాస్తా అండ్ పిజ్జా. ఇక్కడికి వచ్చాక కూడా ఇన్ని వెరైటీస్ చూసిన తర్వాత కూడా వాళ్ళు పాస్తా అండ్ పిజ్జాని తీసుకున్నారు. అండ్ ఫిష్ ఫ్రై తీసుకున్నాను, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ లైవ్ గా చేసి పెడుతున్నారు అనమాట. అంటే ఎప్పుడో చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి చేసింది కాకుండా మన ముందే లైవ్ గా చేసి పెడుతున్నారు. దట్ వన్ ఈజ్ రియల్లీ గుడ్ థింగ్ హియర్. అండ్ నేను మాత్రం ఇక్కడ ఫస్ట్ సూప్ తో స్టార్ట్ చేశాను. చికెన్ సూప్ అయితే చాలా బాగుండింది. ఇట్ ఈస్ వర్త్ అనిపించింది. అండ్ లసానియా కూడా ఓకేగా ఉండింది. ఎప్పుడు వచ్చినా కూడా ఈ రెస్టారెంట్ కి ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. మా హస్బెండ్ ఒక 2 to 3 times వచ్చారు. తను అంటున్నారనమాట ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఇంతే క్రౌడ్ ఉంటుంది అని. మన ఫేవరెట్ హలీం కూడా ఉందండి ఇక్కడ. చాలా బాగుంది. ఫస్ట్ నేను ఎలా ఉంటుందో అని కొంచెం అనుకున్నాను, బట్ టేస్ట్ వైజ్ ఇట్స్ రియల్లీ గుడ్. మనము రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు అన్ని ఒకేసారి ఆర్డర్ చేయలేము, బడ్జెట్ వైజ్ గా కూడా చూస్తాం కదా. బఫేస్ కి వచ్చినప్పుడు అన్ని రకాల ఫుడ్స్ టేస్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ ద బెస్ట్ ఐడియా ఫర్ గో టు బఫేస్. నాన్ వెజ్ లవర్స్ కి అయితే నిజంగా చెప్తున్నాను రియల్లీ గుడ్. మీరు మా కిడ్స్ ఫేసెస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కమింగ్ టు దిస్, అక్కడ వేడిగా పూరీలు వేసి ఇస్తున్నారండి. అసలు పూరి చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. పూరి విత్ నా ఫేవరెట్ మాత్రం చికెన్. అక్కడ చికెన్ వెరైటీస్ చాలా ఉండుండే. పూరి విత్ చికెన్ కుమ్మేసాం అనుకోవాల్సిందే. మనందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ టేస్ట్ మాత్రం యావరేజ్ గా ఉండిందండి. బట్ హలీము ఇంకోసారి కూడా తీసుకొచ్చేసి కూడా తినేసామన్నమాట. కమింగ్ టు ది పార్ట్ ఫేవరెట్ సెక్షన్ డెజర్ట్స్ మాత్రం కద్దుకా హల్వా, మూంగ్ దాల్ హల్వా, గులాబ్ జామున్, జిలేబీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూస్తుంటేనే నోరూరిపోయింది అనుకోవాల్సిందే. చూడాలో అయితే ఇలాంటివి మనకు దొరుకుతాయి, బట్ అబ్రాడ్ లో వచ్చేసి ఇలా ప్లెంటీ ఆఫ్ డెజర్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మాత్రం అసలు రేర్ గానే చెప్పాలండి. మలై కీర్ అనుకుంటాను, పేరు కూడా మర్చిపోయాను, అది తెచ్చుకున్నాను. టేస్ట్ కూడా బాగానే ఉండింది. మా అమ్మాయి బర్త్డే కోసం వచ్చాం కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక చిన్న కేక్ తీసుకొచ్చారు. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, క్యాజువల్ గా పెడతాను, ఒకసారి చూసేయండి. ఇదండి మా అమ్మాయి బర్త్డే. చాలా సింపుల్ గా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. స్టార్టింగ్ లో చూపించినట్టు ఆ ఫౌంటైన్ దగ్గర చిన్న క్లిప్స్ ఫొటోస్ తీసుకున్నాము. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until then, see you in another video. Bye bye.